హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము తలకాయ కూర చేసుకుందామండి. దానికోసం నేను ఒక తలకాయ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా తీసుకొని నీటికి కడిగి పెట్టుకున్నాను. దాంట్లోకి మసాలాలు కొబ్బరి, వెల్లిగడ్డ తీసుకున్నాను. పోపు కోసం ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఇవి మిక్సీ పట్టుకుందామండి. ఈ మటన్ తీసుకొని కుక్కర్లోకి వేసుకున్నాము. కుక్కర్లోకి వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని 5 విజిల్ వచ్చేదాకా మెత్తగా ఉడకబెట్టుకొని తీసుకుందాము. ఎందుకంటే కొద్దిగా మటను గట్టిగా ఉంటుంది కాబట్టి మనము కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్ వచ్చినాక చేసుకున్నామంటే చాలా తొందరగా కర్రీ కూడా అయిపోతుంది. అలానే ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. పొయ్యి మీద పెట్టుకొని 5 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకొని మళ్ళీ కర్రీ ప్రిపరేషన్ ఎలానో చూసుకుందామండి. మటన్లోకి పసుపు కొద్దిగా, సాల్టు చూసుకొని వేసుకోండి. సాల్టు, కొద్దిగా ఆయిల్, వాటర్ పోసుకుందాం. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పెట్టుకుందాము. వాటర్ కొద్దిగా పోసుకొని పెట్టుకుందాము. ఈ వాటర్ ఏం వేస్ట్ కావండి, పీస్ దాంట్లో ఉడుకుతుంది కాబట్టి కర్రీలకు కూడా మనం వేసుకోవచ్చు. ఈ వాటర్ని మూత పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకుందాము. మనం తీసుకున్న వెల్లిగడ్డ, కొబ్బరి బాగా మెత్తటి పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 5 విజిల్ అయిపోయిన తర్వాత గ్యాస్ మొత్తం పోయిన తర్వాత చూడండి బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉన్న వాటరు స్టెయిన్ చేసుకోవడానికి మనము హోల్స్ ఉన్న గిన్నెలో పోసేసుకుందాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. మటన్ కదా కొద్దిగా ఎక్కువే పడుతుంది, చూసి వేసుకోండి. ఆయిల్ కొద్దిగా కాగాలి. ఆయిల్ కాగింది కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి ఎర్రగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఆనియన్స్ చూడండి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు టమోటాలు వేసుకున్నాము. టమోటా బాగా మెత్తగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాము. అవి బాగా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. 3 స్పూన్లు అల్లం పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదా, మనం ధనియాల పౌడర్ వేసుకుందాము. ఒక 2 స్పూన్ల ధనియాల పౌడరు. మన టేస్ట్కి చూసుకొని కారం వేసుకోవాలి. నేనైతే 2.5 వేస్తున్నా. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకుందాము. చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి, వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుంటున్నా. మటన్ ఆల్రెడీ మెత్తగా ఉడికింది కాబట్టి మసాలాలు బాగా ఉడకాలి కాబట్టి ఫస్ట్ మసాలానే వేసుకుంటున్నా. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా మసాలా మొత్తం ఉడికేలాగా చూసుకుందాము. చూడండి ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉంది కదా. ఇప్పుడు మనము మటన్ వేసేసుకుందాము. మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా ముక్కకు పట్టేలాగా బాగా చూసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతా ఇలా బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కకి మసాలా పట్టేదాకా ఫ్రై చేసుకుందాము. సాల్ట్ ఏం అవసరం లేదు, మనం ముందుగానే వేసి ఉడకబెట్టుకున్నాం కదా. మళ్ళీ లాస్ట్లో చూసుకొని టేస్ట్ తగ్గట్టు చూసుకొని మరీ వేసుకోవచ్చు మీరు. చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా ఇవి ఉడికించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవే గ్రేవీకి సరిపోతాయి, అవే పోసుకోవచ్చు.
చూడండి ఇవే వాటర్ పోస్తున్నా నేను. చాలా టేస్ట్గా ఉంటుంది, ఇవే పోసుకోండి. ఇలా అన్నీ ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని, మీరు కావాలంటే ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఇంకా వాటర్ పోసుకోవచ్చు. లేదు అలానే తినాలనుకుంటే కూడా ముక్క ఉడికిపోయింటుంది కాబట్టి కొద్దిగా ఉడికితే చాలు, కర్రీ దగ్గరకు అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది, దగ్గర కూడా అయింది. ఈ మాత్రం గ్రేవీ ఉంటేనే రైస్లో తినడానికి బాగుంటుంది. దీంట్లోకి రాగి ముద్ద చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.